హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను 2 నెలలు ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ కోసం అరుణాచల్ ప్రదేశ్ వచ్చాను. ఈరోజు ట్రైనింగ్లో భాగంగా ఆదివారం కావడంతో ఔటింగ్ ఇచ్చారు. ఔటింగ్ ఇటానగర్ వెళ్తున్నాం. ఇటానగర్లోని గంగాలేక్ జూ పార్క్ లోకల్ మార్కెట్ చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ డెస్టినేషన్ గంగాలేక్ వచ్చాం. పదండి వెళ్ళి చూద్దాం గంగాలేక్. ఎన్నిసార్లు పోలేదు గంగాలేక్ మన దగ్గర ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్. బ్యూటిఫుల్ లేక్ గంగా లేక్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలా దూరం ఉంది అది పోవడానికి. దూరంగా ఉంది కొంచెం. అద్భుతమైన లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. మనం పోయి ఏం చేస్తాం బయట బస్సు పోతున్నాం. గంగా లేక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మా సీనియర్లు వాళ్ళని దించితే చాలా ఫీల్ అవుతున్నారు. ఫోటో కాదురా, వీడియో. నేను ఆవేశం తగలేదు. ఫోటో పెడతా వీడియో యూట్యూబ్ వీడియో చేద్దాం. వీడియో తీస్తున్నా. అద్భుతం, మహా అద్భుతం. అంటే వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది. దాదాపు 2 కిలోమీటర్స్ బ్రదర్. 2 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాం. చాలా కఠినమైన ప్రదేశం బ్రదర్. కొంచెం ఫిజికల్ గా ఫిట్ లేని వాళ్ళు రావద్దు, దయచేసి. కొంచెం అంతా అప్పుకే నడవాలి. మెట్లున్నాయి. మా కమాండోలే నడవనికి ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి గుట్టల కన్నా ఎంగు జవాన్లు. దయచేసి ముసలి వాళ్ళని తీసుకురావద్దు. హార్ట్ పేషెంట్లు, ముసలోళ్ళు, నీ పేషెంట్లు అయితే అసలు రావద్దు. పర్యవేక్షణ మాత్రమే. దయచేసి నిపుణుల పర్యవేక్షణలో మీరు ఇలాంటి ప్రయోగాలు చేయాలి. దయచేసి తెలంగాణ నుంచి వచ్చేవారు మొత్తం మమ్మల్ని కాంటాక్ట్ కానీ 984878 మీకు మంచి రూట్ మ్యాప్ గైడెన్స్ ఇస్తాం. ఇక్కడ స్టే కూడా ఏర్పాటు చేస్తాం తప్పకుండా. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్. మందు రేటు కూడా చాలా తక్కువ. ఎక్కువ పంపించండి. లిమిట్ లో తాగండి. లిమిట్ లో తాగండి. ఎందుకంటే ఇందులో స్పీడ్ లెవెల్ ఎక్కువ. మందు తక్కువ ఉందని కక్కుడు పడదు. మన మద్రాస్ కోట కంటే చీప్ ఉంటాయి ఇక్కడ మందు. జస్ట్ బీర్ 70 రూపాయలు ఫ్రెండ్స్. టిన్ బిల్ తాగండి, సీసాకు పాల్గొండి. కావాల్సిన వారికి కావాల్సినంత, తాగిన వారికి తాగినంత. పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళు పోయేటప్పుడు మొత్తం నింపుకొని పోతారు ఫ్రెండ్స్. అది ఓన్లీ సలికోట్లు ఫ్రెండ్స్. కొంచెం చలికి తట్టుకోలేక 2 పెగ్గులు తాగితే మనం ఇంత పద్నం వేస్తారు. ఇక్కడ ఫేమస్ ఇక్కడ మొత్తం బ్యాంబూ చెట్లు బాగా ఉంటాయి ఇక్కడ. ఒక్క చెట్లు, బ్యాంబూ చెట్లు బాగా ఫేమస్ అరుణాచల్ ప్రదేశ్ లో. ఎక్కడ చూసినా బ్యాంబూ చెట్లు, ఒక్క చెట్లు ఇక్కడ బాగా కాస్తున్నాయి. అడవులు అవే కనిపిస్తున్నాయి. బాట మార్గం బాగా ఏర్పాటు చేశారు, చాలా నీట్ గా. డస్ట్బిన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ బాగా ఏర్పాటు చేశారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చెప్పేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అద్భుతమైన లొకేషన్, చల్లగా ఉంది. సమ్మర్ లో ఇక్కడికి వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, చలికాలం మాత్రం ఇబ్బంది పడతారు. సో ఈ జనవరి టు ఫిబ్రవరి టైం మంచి టైం అరుణాచల్ నార్త్ ఈస్ట్ తిరగడానికి. తవాంగ్ వెళ్ళండి, జీరో వ్యాలీ వెళ్ళండి, బోధిల్లా వెళ్ళండి. మంచి మంచి లొకేషన్స్ అవి. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు. అద్భుతమైన లొకేషన్. సూపర్ లొకేషన్. వాటికి మంచి ఫోటో.
ఆల్మోస్ట్ డెస్టినేషన్ కి వచ్చేసాం. అస్సాం పోయినా, అరుణాచల్ పోయినా అని ఒక ఫీల్ కట్టిస్తాను మీకోసం. ఇది హుస్సేన్ సాగర్ కంటే కొంచెం చిన్నది. మనం ఇక్కడ కొనుక్కుంటాంలే. అప్పుడు ఏజ్ పెంచుకుని పోతాం. ఈడు ఒకసారి 2 సంవత్సరాలు పెంచారు, మరి కేసీఆర్ 3 సంవత్సరాలు పెంచారు. మనం 72 సంవత్సరాలు ఈ భూపాటి ఉండేదే లేదు. ఇదే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రెండ్స్. వి రీచ్డ్. అవి టూరిస్ట్ బోట్లు. వ్యూ బాగుంటాను. వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. చకాస్ అమేజింగ్ లొకేషన్. ఫస్ట్ టైం వాయిస్ చెప్తున్నాను, తప్పులు ఉంటే క్షమించగలరు. బాత్రూమ్ ఒక్క సెకండ్ వేసుకోండి. ఈరోజు మా తవాంగ్ పాషా గారి పెళ్లి రోజు. ఈరోజు సాయంత్రం దావత్ ఇస్తా అంటారు. ఇక్కడ గంగిరేగాయ చెట్టు ఉంది. గంగిరేగి చెట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మీకోసం ఒక కాయ తెంపి చూపిస్తాను. ఈ అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం ఇలాంటి కాయలను ఎవ్వరు పట్టించుకోరు ఫ్రెండ్స్. కేవలం తెలంగాణ ప్రజలు మాత్రం కుప్పలు కుప్పలుగా భోగి పనులు వేస్తారు. కానీ ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక్కరే తినరు ఇక్కడ, ఒక్కడే పండుగ. మంచిగా ఎంత తిని చూడు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఫోటోషూట్ జరుగుతున్నాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉంది. చల్ల వెదర్ కూల్ ఉంది. అతి పెద్ద చెట్టు గంగా లేక్ లో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద ట్రీ. ఆల్మోస్ట్ అన్ని చెట్లు అలాగే పెద్ద పెద్దగా ఉన్నాయి. డెస్టినేషన్ విజిట్ అయిపోయింది, వెళ్తున్నాం బ్యాక్ దగ్గరికి. ఓకే, రెండో డెస్టినేషన్ మిగులుతాం. బాయ్. రెండో డెస్టినేషన్ బయాలజికల్ పార్క్, ఈటానగర్ జూ. పదండి చూద్దాం ఫ్రెండ్స్. క్రొకడైల్ ఉందంట ఫ్రెండ్స్, ముందర వెళ్ళి చూద్దాం పదండి. చలో చూడండి ఫ్రెండ్స్, మొసళ్ళు. ఒకటి, 2, 3, 4 మొసళ్ళు ఉన్నాయి. జువాలజికల్ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. ఒక్క జంతువు లేదు, ఇది పార్క్ అంట. దుప్పులు చూడండి ఫ్రెండ్స్. నలుగురు అద్భుతమైన వ్యూ పాయింట్ ఇది చూపిస్తారండి ఫ్రెండ్స్. కూడా హైదరాబాద్ కుప్పలు కోతులు మొత్తం చూడండి ఒక్కసారి. వ్యూ పాయింట్ ఎక్సలెంట్ ఉంది. ముందుకు వెళ్దాం ఇలాగే. లోపలికి మనం పొట్టు రోజు 10 ఉంటాయి మా ఇంట్లో రోజు. ముందుకు వెళ్ళిపోదాం ఇలాగే. అద్భుతమైన జంతువులు ఉంటాయి అనుకున్నాం. కోతులు మా ఊరో లేవా కోతులు? ఇక్కడికి వచ్చి పెంచాలా? ఎంత ముద్దుగా నవ్వుతున్నాం. అవతలేదు కర్రెగా ఉంది. ఎవరు గోడవతల ఏంది అది? మనబోతు గోడవతల నల్లగా ఉంది. ఏంది అది? ఇంతకన్నా బాగుంటది కదా. పార్క్ లో వెళ్తున్నాం ఇప్పటి వరకు అయితే. మొసలి గాని మొసలి, దుప్పి గాని దుప్పి, మన ఊర్లో ఉండే కోతులు. ఇంతవరకు అయితే పెద్ద స్పెషల్ గా ఏం కనిపించలేదు. చూద్దాం ముందు ముందు ఇంకేమైనా దొరుకుతాయేమో. బాగా
పులు సింహాలు అవి ఉంటాయి అనుకుని వచ్చాం, కానీ ఇక్కడ ఏమీ లేవు. కాకపోతే గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. కానీ నడక మాత్రం చాలా దూరం అవుతుంది. పొద్దున గంగాలేకలో 2-3 కిలోమీటర్స్, ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు. జూ పార్క్ వర్త్ కాదు ఫ్రెండ్స్, రాకండి. ఒక టైగర్ తప్ప ఏం లేదు. చూద్దాం టైగర్ అన్న వర్త్ చేస్తుంది లేదు. టైగర్ కోసం వెళ్తున్నాం. వచ్చిన టైగర్లకి ఏదిరా టైగరు? మూలకు ఉంది, చిన్నగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ బంటే హిమాలయన్ బ్లాక్ బియర్. బంటి ఉందంట ముందర, చూద్దాం. అమ్మ బంటే బంటి రొమాన్సా? అమ్మ బంటి Come on, Bunty, you can do it. మాకు ఎలాగో పండుగ లేదు ఫ్రెండ్స్, మీరైనా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరైనా పండుగ చేసుకోండి ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. బయటికి పోతే పిల్లి జాతికి చెందింది, బట్ పులిలాగా ఉంటుంది. పులి లెక్క ఉంటుంది కానీ పులి కాదు, పిల్లి జాతికి చెందింది. జంగపిల్లి లెక్క. బాబు ఒకసారి హెడ్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే మేము చూసుకుంటాం. అనకొండ అనకొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. కర్రల మీద 1, 2, 3, 4 చూసిన తీస్తున్నా. అనకొండలా చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. చిన్న అనకొండ ఫ్రెండ్స్. उस तरफ से देखिएगा। इस तरफ से अच्छा दिख रहा है देखो. మెడబట్టి రిసిరేయాలి ఇట్ని. నా ఒళ్ళు పెట్టుకుంటాయి, ఓన్లీ తలకాయ పట్టుకోవాలి ఇట్ని. తలకాయ పట్టుకోవాలి. దూరం పోకే కరుస్తాయి. నువ్వు ఏడిచడం అనుకో వస్తాయి. పెద్దది పైన బుస కడుతుంది రా. లొకేషన్ నంబర్ 3 మార్కెట్ ఈటానగర్. తెలియదా ఇది మార్కెట్ ఈటానగర్. రెస్టారెంట్లో మధ్యాహ్నం బిర్యానీ, రోటాట్ వేసి లంచ్ చేసి తిరిగి సాయంత్రం 3ంటికి మా బెటాలియన్ చేరుకున్నాం. మాది 12th NDRF బెటాలియన్ ఈటానగర్, అరుణాచల్ ప్రదేశ్. ఈ వీడియోలో ఇంత ఫ్రెండ్స్. గుడ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బాయ్.